నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిది అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గౌరవాన్ని ఇనుమడింప చేసేలా, భావితరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమను ఆవిష్కరించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. విజయవాడ బందర్ రోడ్లో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతోంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, చారిత్రక స్వరాజ్ మైదాన్లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ ప్రతిమను అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించి ఇక్కడ ప్రతిష్ఠించారు. దీంతో మొత్తం 210 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం ఉంటుంది. ఇక్కడ విగ్రహంతో పాటు చుట్టూ మరెన్నో సదుపాయాలు కల్పించారు. దీన్ని మొత్తం కలిపి బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ గా పేరు మార్చారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఏపీఐఐసి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయి. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, 2000 మంది కూర్చునేలా వీలున్న కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, పిల్లలకు ఆట స్థలం, జల వనరులు, మ్యూజికల్ ఫౌంటైన్, నడకదారుల్ని ఏర్పాటు చేశారు. ఈ మొత్తం నిర్మాణాన్ని నోయిడాలోని మోసస్ డిజైన్ అసోసియేట్స్ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. 2021 డిసెంబర్ 21న ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ 2 ఏళ్లకు పైగా సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇక్కడ పెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పూర్తిగా స్వదేశంలోనే తయారైంది. స్టీల్ ఫ్రేమింగ్, కాంస్య క్లాండింగ్తో దీన్ని తయారు చేశారు. ఈ విగ్రహం పీఠం బౌద్ధ శిల్పకళ యొక్క కాలచక్ర మహామండలంగా రూపొందించారు. ఈ నిర్మాణం మొత్తం పైల్ ఫౌండేషన్తో 30 మీటర్ల పైల్ లోతు, షీర్ గోడలు, 50 డిగ్రీల వంపు తిరిగిన ఆర్సీసీ స్లాబ్లు, బీమ్లతో 539 పైల్స్తో తయారు చేశారు. అంబేద్కర్ స్మారక చిహ్నం ముందు భాగంలో 6 జలవనరులు ఏర్పాటు చేశారు. సెంటర్ మ్యూజికల్, వాటర్ ఫౌంటైన్, పీఠం భవనం పచ్చదనం కోసం 3 వైపులా పెరిఫెరల్ వాటర్ బాడీతో ప్రకృతిని మైమర్పింపచేస్తోంది. కాలచక్ర మహామండప భవనం లోపల విగ్రహం క్రింద అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. బేస్మెంట్లో కన్వెన్షన్ సెంటర్ కూడా అందుబాటులో ఉంచారు. అలాగే 8000 చదరపు అడుగుల్లో ఫుడ్ కోర్ట్ నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం తూర్పు, పడమర వైపు స్థలం కేటాయించారు. ఇందులో 95 కార్లు, 84 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. విజయవాడ నగరానికే తలమానికంగా నగరం మధ్యలో కొలువు తీరిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం దాదాపు 400 కోట్లు ఖర్చు చేసింది. That's all for now. Keep watching iDream News.